పెళ్లివారి దగ్గర సెలవు తీసుకుని కళ్యాణ మండపం బయటకు వచ్చాడు విశ్వనాథం. అప్పటికే పార్కింగ్ ప్లేస్ నుంచి కారు తీసుకువచ్చి ఎంట్రన్స్ మెయిన్ గేట్ ముందు ఉంచాడు మాధవరావు. విశ్వనాథాన్ని చూడగానే డోరు తెరిచి స్నేహితుడిని చిరునవ్వుతో లోనికి ఆహ్వానించాడు. విశ్వనాథం ఎక్కి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. నిన్నిలా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందిరా విశ్వం. ఈ మాటలు ఫార్మాలిటీగా ఎంతమందితోనో చెప్పుంటాను. కానీ ఈసారేరా మనస్ఫూర్తిగా అంటున్నది. విశ్వనాథం భుజం మీద చెయ్యేసి ఆత్మీయంగా అన్నాడు మాధవరావు. మాధవరావు చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా ఒత్తాడు విశ్వనాథం. నాకు తెలుసు అన్న భావాన్ని వ్యక్తం చేస్తూ. తన ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి పెళ్లి ఇక్కడ, ఓ మిలిటరీ ఆఫీసరు గారి కూతురితో. ప్రెసిడెంట్ గారి బలవంతం మీద మగపెళ్లి వారితో కలిసి ఇక్కడకు వచ్చాడు. సిటీకి ప్రయాణం అనగానే మాధవరావు గుర్తుకొచ్చాడు. బాల్యం నుంచి ఓ వయసు వచ్చేదాకా తన మనసుకి అతి దగ్గరగా వచ్చిన మిత్రుడతను. కాలం తమని దూరం చేసినా ఆ చెలిమి తాలూకు కమ్మదనం మరుపుకు రాలేదింతవరకు. వచ్చే ముందర పాత డైరీలన్నీ వెతికి మాధవరావుకి ఫోన్ చేశాడు మొహమాట పడుతూ. నిన్ను చూడాలని ఉందిరా మాధవా. మన ఊరి పక్క ఉన్న టౌన్ తప్ప మరో ప్రదేశం ఎరగని వాణ్ణి. ఆ మహానగరంలో నిన్ను వెతుక్కుంటూ రాలేను. వీలైతే కళ్యాణ మండపానికి నువ్వొకసారి రాగలవా అని. తను చెప్పిన టైము కంటే ముందే పెళ్లి మండపంలో వాలాడు తన స్నేహితుడు. ఓపిగ్గా తను వచ్చే వరకు కాచుకునున్నాడు. కారెక్కించి తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు. 60 రకాల పదార్థాలతో తిన్న పెళ్లి భోజనంతో కాదు, మిత్రుడి అభిమానంతో కడుపు నిండిపోయింది విశ్వనాథానికి. మన చిన్నతనం రోజులు గుర్తున్నాయా విస్సు? అడిగాడు మాధవరావు. ఆలోచనల్లో ఉన్న విశ్వనాథాన్ని కదిలించి, మరిచిపోయే కాలమా అది? మంద్రస్వరంతో అన్నాడు విశ్వనాథం. ఇద్దరి మనసుల్లోనూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, ఆ పల్లెటూరు, ఆ వీధిబడి, తమ చెలిమి, జతగా చేసిన అల్లర్లు అలలు అలలుగా మెదిలాయి. ఆ జ్ఞాపకాలను తిరగతోడుకుంటూ ఆ పునశ్చరణలోని మధురిమని ఆస్వాదించటంలో సమయం ఎలా గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఇల్లొచ్చేసింది. ఇల్లు అనొచ్చునా దాన్ని? ఊహు, బంగళా అనో భవనమనో అనాలేమో. కోట గోడకున్నట్లు అందమైన పెద్ద గేటు. హారన్ కొట్టగానే గేటు బార్లా తెరిచి సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్న వాచ్మెన్. సరాసరి పోర్టికోలో ఆగిన కారు. ఇక్కడ స్విచ్ నొక్కితే లోపలెక్కడో సంగీతం పాడిన అలారం. అన్నీ అపురూపంగా అనిపించాయి విశ్వనాథానికి. పల్లెటూరులో తమ ఇంటి కర్రగేటు, పేడతో కల్లాపి జల్లిన వాకిలి తలుచుకుంటే మరీను. తలుపు తీసిన భార్యను, నీ చెల్లెలు భువనేశ్వరి, చిరునవ్వుతో పరిచయం చేశాడు మాధవరావు. రండి అన్నయ్య. మీ ఫోన్ వచ్చిన దగ్గర్నుంచి మీ ఫ్రెండ్ భూమి మీద నిలవటం లేదు, నన్ను నిలబడనీయటం లేదు. మందహాసం చేస్తూ స్వాగతం పలికింది భువనేశ్వరి. తెల్లటి సాటిన్ నైటీ, బాబ్డ్ హెయిర్, చక్కటి వర్చస్సు. 50వ పడిలో కూడా ఇంత ఆకర్షణీయంగా ఉండొచ్చని ఆమెను చూశాకే తెలిసింది విశ్వనాథానికి. ఏసీ గదిలో మెలకువ వచ్చింది విశ్వనాథానికి. తెల్లవారుజాము 4 గంటలకు కోడికూతతో కాదు, గుడ్ మార్నింగ్ విస్సు, బెడ్ కాఫీ అలవాటుందా అంటున్న మాధవరావు మేలుకొలుపుతో 8 గంటలకు. బుద్ధి తెలిసి ఇంత ఆలస్యంగా లేవటం ఇదే ప్రథమం. ఏసీ చల్లదనం మహత్యం. అబ్బురు పడుతూనే మిత్రుడితో బెడ్ కాఫీ అక్కర్లేదని చెప్పి అటాచ్డ్ బాత్రూమ్ కేసి నడిచాడు విశ్వనాథం. పడగ్గది సౌందర్యం హాయిగా తోస్తే బాత్రూమ్ సామగ్రి పజిలనిపించింది ఆయనకి. గోడంతా పరుచుకున్న ఆ అద్దమేమిటి? ఆ బాత్టబ్ ఏమిటి? షవరు, షేవరు, గీజరు, లోషన్లు, క్రీములు. అబ్బబ్బబ్బబ్బా! బాత్రూమ్ లుక్ కూడా ఇంత వైభవమా అని విస్తుపోయాడు. పెరట్లో దూరంగా ఓ మూలన సిమెంట్ రాళ్లతో కట్టిన తమ స్నానాల గదెక్కడా? ఇదెక్కడా? ఓహోహోహో అని కూడా అనుకున్నాడు. ఆ ఒక్కసారే కాదు, ఎన్నో అత్యంత ఆధునిక సదుపాయాలున్న వాళ్ళ వంటగది, అదే కిచెన్ని చూసినప్పుడు, కళాత్మకంగానే కాదు, ఖరీదైన అలంకారాలున్న డ్రాయింగ్ రూమ్ని చూసినప్పుడు మరీ మరీ ముగ్ధుడైపోయాడాయన. ఆ హాలు ఊరంత ఉంది. హాల్లో ఆ ఉయ్యాల బల్ల ₹1,00,000 ఆ ఊగే కుర్చీ, ఆ సోఫా సెట్టు. కూర్చుంటే అడుగులోతు పూలగుట్టలోకి దిగిపోతున్నట్టుంది. అవెన్ని లక్షలు చేస్తాయో. ఇల్లంతా పాలరాయి, ఇంటి ముందు 2 కార్లు, ఇంటి చుట్టూ గార్డెను. ఇన్ని అమర్చుకోవాలంటే ఎంత సంపాదించాలి?
దానికి ఎంత కష్టపడి ఉండాలి. తెగ ముచ్చట పడిపోయాడు విశ్వనాథం స్నేహితుడి ప్రయోజకత్వానికి. బ్రేక్‌ఫాస్ట్‌కి అప్పటికప్పుడు బ్రెడ్ స్లైసెస్‌ని టోస్ట్ చేసి, నైస్‌గా నైఫ్‌తో బటర్ అప్లై చేసి, పింగాణీ ప్లేట్లలో పెట్టి, జామ్ వేసి భర్తకి, విశ్వనాథానికి ఇచ్చింది భువనేశ్వరి. ఒళ్ళు అలవకుండా, కట్టిన బట్ట నలగకుండా అంత నీటుగా, అంత టేస్టుగా పలహారం తయారైపోవడం తెగ నచ్చేసింది విశ్వనాథానికి. 10:00కల్లా గాగుల్సు, ఐ హీల్స్‌తో తయారైపోయింది భువనేశ్వరి. "సారీ అన్నయ్య. నాకు కూడా మీతో స్పెండ్ చేయాలనే ఉంది. కానీ నేనివాళ తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన బోర్డ్ మీటింగ్ ఉంది. తొందరగా రావటానికి ట్రై చేస్తాను. సరేనా? బాయ్. సీ యూ." విశ్వనాథం నొచ్చుకోకుండా క్షమాపణలు చెప్పేసి వెళ్ళిపోయింది. నేను మాత్రం నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయమని మా ఆఫీస్‌కి ఫోన్ చేసేశాన్రా విస్సు. ఈ 2 రోజులు నిన్నొదిలిపెట్టను చెప్పాడు మాధవరావు. కృతజ్ఞతగా చూశాడు విశ్వనాథం. మర్నాడు భువనేశ్వరి కూడా ఇంట్లోనే ఉండిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా విశ్వనాథానికి పూర్తి కంపెనీ ఇచ్చారు. ఉదయాన్నే భువనేశ్వరి సింపుల్‌గా వెజిటబుల్ పలావ్, టమాటో సూప్ తయారు చేసింది. బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడే మాధవరావు తాము విడిపోయిన దగ్గర్నుంచి ప్రారంభించి, తన చదువు, ఆ తర్వాత అందివచ్చిన అవకాశాలు, పైపైకి ఎగిసిన తన అంతస్తు క్లుప్తంగానే అయినా దాపరికం లేకుండా చెప్పుకొచ్చాడు. ఆ పైన కాలేజీ రోజుల్లో భువనేశ్వరితో పరిచయం, ప్రణయం, పరిణయాలను మధ్య మధ్య భువనేశ్వరి విసిరే చెనుకులకు తన చలోక్తులు జోడిస్తూ రసవత్తరంగా వినిపించాడు. విశ్వనాథాన్ని ఆకర్షించినవి ఆ విశేషాలే కాదు, ఆ దంపతుల అన్యోన్యత. ఇంకా ప్రేమికుల్లానే ఉన్నారు వాళ్ళు. నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ. చాలా ఆశ్చర్యంగా ఉందాయనకి. ఆయన ఇల్లాలు మేనమామ కూతురే. ఇప్పటికీ ఆయన్ని చూడగానే భుజం చుట్టూ చెంగు లాక్కుంటుంది మరి. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక కంప్యూటర్‌కి వెబ్‌కామ్ కనెక్ట్ చేసి, విశ్వనాథాన్ని అమెరికాలో డాక్టరుగా ఉన్న కొడుకు దగ్గరికి, కెనడాలో రీసెర్చ్ చేస్తున్న కూతురు దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్ళతో మాట్లాడించాడు. అల్లుణ్ణి, కోడల్ని పరిచయం చేశాడు. మనుమలతో హాయ్ చెప్పించాడు. అనుకున్న వెంటనే మీట నొక్కితే చాలన్నమాట. పిల్లల్ని చూసుకోవచ్చు. ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు. దగ్గర లేరన్న చింతేముంటుందిక. అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టుకున్న చందాన జీవితాన్ని ఇంత సమర్థంగా మలుచుకోగలిగిన తన స్నేహితుడి వంక ప్రశంసగా చూశాడు విశ్వనాథం. ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. భార్యాభర్తలిద్దరూ స్టేషన్‌కి వచ్చారు. ట్రైన్ కదిలేదాకా అవి ఇవి మాట్లాడుకుంటూనే ఉన్నారు ముగ్గురు. సిగ్నల్ పడింది. కిటికీలోంచి మాధవరావు చెయ్యందుకొని "సెలవు మాధవా" అన్నాడు విశ్వనాథం. "మంచిది విస్సు" అంటూనే హఠాత్తుగా గుర్తొచ్చినట్టు, "అన్నట్టు నన్ను మీ ఇంటికి రమ్మని పిలవనే లేదు నువ్వు" అన్నాడు మాధవరావు నిష్ఠూరంగా. ఉలిక్కిపడ్డాడు విశ్వనాథం. సమాధానం కోసం వెతుకుతూ పేలవంగా నవ్వి ఏదో అనబోయాడు. ట్రైన్ కదిలింది. స్టేషన్ వదిలింది రైలు. కార్నర్ సీట్లో కూర్చొని చీకట్లోకి చూస్తూ "ఏమని ఆహ్వానించను నిన్ను మాధవా? ఏమున్నదని నా ఇంట్లో? వాకిట్లో మట్టి, పెరట్లో గొడ్లు" విరక్తిగా అనుకున్నాడు విశ్వనాథం. కాని వద్దనుకున్నది జరగ్గూడదనేమీ లేదుగా. కర్రగేటు తెరుచుకొని ఆ ఇంటి ముంగిట్లోకి అడుగుపెట్టాడు మాధవరావు. గేటు దగ్గర్నించి ఇంటి ముందున్న మెట్ల దాకా పల్లాల నిండా పూలు నింపుకొని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్న కన్నెపిల్లల్లా ఉన్నాయి దారికి రెండు పక్కలా విరబూసి ఉన్న బంతి చెట్లు. పచ్చ మట్టితో అలికిన వాకిలి, కాన్వాస్ మీద పేరు తెలియని చిత్రకారినెవరో శ్రద్ధగా చిత్రించినట్టుంది రంగవల్లిక. 4 అడుగులు ముందుకు వేశాడు. ఎదురుగుండా పాతబడినా దిట్టంగా ఉన్న మండువా లోగిలి. పసుపు, కుంకుమలు పెట్టిన మండిగంతో పవిత్రంగా కనబడుతోంది సింహద్వారం. ఇంటి ముందున్న వరండాలో కూర్చొని పాలేరు ఏదో చెబుతుంటే వింటున్నాడు విశ్వనాథం. అనుకోకుండా ప్రత్యక్షమైన స్నేహితుణ్ణి చూసి ఆశ్చర్యంతో, ఆనందంతో తల మునకలయ్యాడు. "ఓరి ఓరి ఓరి ఓరి! నువ్వే నువ్వేనా?" అంటూ మాటలు పెగలనంత సంభ్రమంతో ఎదురు వెళ్ళి పొదవి పట్టుకుని మిత్రుణ్ణి వరండా మెట్లెక్కించాడు. ఏదో కంగారు. చెప్పా చెయ్యకుండా దర్శనమిచ్చిన ఈ అతిథి దేవుణ్ణి ఏ ఆసనం మీద ఆసీనుణ్ణి చెయ్యటమా అని. ఈ లోపల మాధవరావు గుమ్మం పక్కనే వేసున్న సింహాసనం లాంటి పాతకాలం వాలుకుర్చీలో కూర్చుంటూ "ఇది మీ నాన్నగారిది కదూ?
చిన్నప్పుడు దీనిలో కూర్చోవాలని మహా కోరికగా ఉండేది సుమా అన్నాడు హాయిగా నవ్వుతూ. అప్పటికి స్థిమితపడి కుశల ప్రశ్నలు వేశాడు విశ్వనాథం. ఆ తర్వాత వంశీ వంశీ అని లోపలున్న కొడుకుని కేకేసి మన మాధవరావు మావయ్యరా అని వంశీకి, వీడు మా వంశీ అని మాధవరావుకి ఒకరికొకరిని పరిచయం చేశాడు. వంశీ మాధవరావుతో మర్యాదపూర్వకంగా 2 నిమిషాలు మాట్లాడి, నాన్నా మామయ్య వచ్చారుగా, మీరింట్లో ఉండిపోండి. తోటకి నేను వెళతాలెండి. పొలంలో మందు రేపు కొట్టించొచ్చు, తొందర లేదు అని తండ్రితో చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి కబురందించి పాలేరుని వెంటబెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. వీణ్ణి బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుణ్ణి చేయాలనుకున్నానురా మాధవా. ఊహు మిమ్మల్నొదిలి వెళ్ళనని భీష్మించి కూర్చున్నాడు. సముద్రాలు దాటించాలని నాకున్నా పొలిమేర దాటని గీత వాడి నుదుట రాసుంటే ఏం చెయ్యగలం? అగ్రికల్చర్ బీఎస్సీ చదివి నా దగ్గరే ఉండిపోయాడు. వెళుతున్న కొడుకుని చూస్తూ కొంచెం నిరాశగా అన్నాడు విశ్వనాథం. సరిగ్గా అదే సమయంలో నువ్వుండు నాన్నా నే చేసుకొస్తాను అని సమయానికి అందాసరయ్యే కొడుకు అందుబాటులో ఉండటం ఎంత భాగ్యం అనుకుంటున్నాడు మాధవరావు. విశ్వనాథం మాటలు విని నవ్వుకున్నాడు. ఇంతలో మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి. నేత చీర, పసుపు రాసిన మొహం, కుంకుమ బొట్టు, భుజం చుట్టూ కొంగు, సౌమ్యమైన చూపు పార్వతీదేవిలా ఉంది. నమస్కారం చేశాడు మాధవరావు. పరిచయాలు పరామర్శలు పూర్తయ్యాయి. ఇక్కడే కూర్చోబెట్టేశారేమిటి, లోపలికి రండి, పలహారం చేద్దురుగాని భర్తని హెచ్చరించి వెళ్ళింది సుమతి. పద, మిగతా వాళ్ళని కూడా చూద్దువుగాని లోపలికి దారితీస్తూ అన్నాడు విశ్వనాథం. సావడి వెనకాలన్న వంటింటిలోంచి ఆడపిల్లల నవ్వులు కబుర్లు వినపడుతున్నాయి. విశ్వనాథం 2 అడుగులు అటుగా వేశాడు. శర్వాణి అన్న ఆయన పిలుపు పూర్తవలేదు. తూనీగలా వచ్చేసింది శర్వాణి. అని పరిచయం చేయకుండానే నమస్కారం బాబాయ్ గారు, బాగున్నారా అని పలకరించి, మా మామయ్య మీ ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర్నుంచి మీ గురించి, మీ ఇంటి గురించి పొగడని రోజు లేదంటే నమ్మండి. అంతెందుకు, మీ ఇంట్లో ఏ మూల ఏమున్నదో మాకంతా కంఠోపాఠమైపోయిందనుకోండి అంది నవ్వేస్తూ. అలా గలగలా మాట్లాడేస్తున్నా పక్కనున్న చిన్న టేబుల్ సర్ది కుర్చీలు 2 దగ్గరగా లాగి నీళ్ల జగ్గు 2 గ్లాసుల్లో పెట్టేసి వాళ్ళు టిఫిన్ తినడానికి రెడీ చేసేసింది. ఆ అమ్మాయి చురుకుతనం, ఇప్పుడు చూసిన తనని బాబాయ్ అంటూ ఆత్మీయంగా వరసలు కలిపేసి కల్లా కపటం లేకుండా మాట్లాడేయటం మాధవరావునెంతో ఇంప్రెస్ చేశాయి. ఆ క్షణంలో శార్వాణిని తన కొడుకు భార్యతో పోల్చకుండా ఉండలేకపోయాడు. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్న తార తమతో కూడా రిజర్వుడ్‌గా ఉంటుంది. తనని, భువనని పేరు పెట్టే సంబోధిస్తూ ఉంటుంది. కాకపోతే పేరు చివర అంకుల్ అని, ఆంటీ అని చేరుస్తుంటుంది. అయినా ఆ అమ్మాయిని తప్పించటమెందుకు? వాళ్ళక్కడ, తామిక్కడ, తాము దగ్గరయ్యే ఆస్కారమెక్కడా? పలహారం ప్లేట్లు వచ్చేశాయి. ఆలోచనలు ఆగాయి. పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, చందమామల్లాంటి ఇడ్లీలు, చిన్న గిన్నెతో గుమగుమలాడే నెయ్యి, అల్లం పచ్చడి. చూడగానే ఆకలి విజృంభించింది మాధవరావుకి. ఎన్నాళ్ళయింది ఇలాంటి టిఫిన్ తిని. ఇక్కడ కరీం టీ కొట్లో బన్ను తప్ప బ్రెడ్ దొరకదురా అంటున్నాడు విశ్వనాథం బిడియపడుతూ. మళ్ళీ నవ్వొచ్చింది మాధవరావుకి. గ్లాసులతో కాఫీ తెచ్చింది సుమిత్ర. నడికట్టుతో పసుపు నలుగు పెట్టుకున్న ఒంటితో చెవుల్లో దూది పెట్టుకొని సిగ్గుపడుతూ తలదించుకుని వచ్చే కూతుర్ని ఆపేక్షగా చూపించి, మా అమ్మాయి సుమిత్ర బాలింతరాలు, బాబుకి నెల వెళ్ళింది అన్నాడు విశ్వనాథం. ఇంటికి అతిథులొస్తే పసివాళ్ళని చేతికివ్వటం పల్లెటూరి ఆనవాయితీ. సుమిత్ర కొడుకుని విశ్వనాథం ఎత్తుకు వచ్చి జాగ్రత్తగా మాధవరావు ఒళ్ళో పడుకోబెడుతూ, ఇడిగో మా బుజ్జి మనవడు మురిపెంగా అన్నాడు. అంత పసిగుడ్డుని ఎత్తుకోవటం కాస్త గాబరాగానే ఉన్నా మూసుకుని ఉన్న ఆ పసివాడి అమాయకపు కనురెప్పల్ని ముద్దాటటం, సుకుమారమైన వాడి బుగ్గల్ని వేలితో నిమరటం ఎన్నడూ ఎరగని ఆనందాన్నిచ్చిందాయనకి. అవును, కొత్తే. కూతురికి పురుడిపోయటం, మనుమలనెత్తుకు ఆడించటం, ఆ ముచ్చట్లు తనకేమి తెలుసునని. వాళ్ళంతా అమెరికాలో పుట్టారు. పనుల ఒత్తిడి తీరి తాము వెళ్ళే వేళకి హాయ్ గ్రాండ్ పా, హాయ్ గ్రాండ్ మా అని చెయ్యూపే స్టేజ్‌కొచ్చేశారు వాళ్ళు. ఆయన ఆలోచనల్ని చెదరగొడుతూ వచ్చేసింది యశోదమ్మ. విశ్వనాథం తల్లి ఆవిడ. తోటకి వెళ్ళి కూరగాయలు కోయించుకొని అప్పుడే వచ్చిందింటికి. నువ్వు సత్యంబాబు కొడుకువా?
నిక్కర్లేసుకుని తిరిగేవాడివి కళ్ళ ముందర. ఎంత పెద్దవాడివయ్యావురా! పొంగిపోతూ చెంపలు నిమిరి మెటికలు విరిచింది యశోదమ్మ. వయస్సెంత మీద పడినా తల్లి లాలన పసివాళ్ళని చేస్తుంది ఎవరినైనా. తల్లిలాంటి యశోదమ్మ స్పర్శ అమ్మ మాత్రమే తీసుకోగల ఆ చనువు కళ్ళల్లో చెమ్మ చేరింది మాధవరావుకి. యశోదమ్మ అతని యోగక్షేమాలడిగింది. కుటుంబ బాగోగులు విచారించింది. ఇటుగా వచ్చిన కారణాన్ని ఆరా తీసింది. కారణం చిన్నదే. అతని తాతగారి ఆస్తి స్వల్పమైనదే. దాన్ని ఇప్పటివరకు తన చిన్నాన్నే అనుభవిస్తూ ఉండేవాడు. పిల్లలు గలవాడు. దేనికో అవసరమయి దాన్ని అమ్మకానికి పెట్టాడు. దానికి తన సంతకం అవసరమయిందట. పినతండ్రి ఒత్తిడి వల్ల ఇటు రాక తప్పలేదు. నిన్ననే ఆ పని పూర్తయింది. ఇంత దూరం వచ్చి మిత్రుణ్ణి చూడకుండా వెళ్ళబుద్ధి కాలేదు. దానికి తగ్గట్టే కారు ట్రబులిచ్చింది. చీకటిలో డ్రైవర్ని స్పేర్ పార్టుల కోసం టౌనుకి పంపి తను ఇటు వచ్చాడు. మంచి పని చేశావు మనస్ఫూర్తిగా అంది యశోదమ్మ. ఈ పూట నా చేతి వంట రుచి చూద్దువుగాని. నీకు పెసరు పూర్ణాలు, ఆవపెట్టిన పులిహోర ఇష్టం నాకు తెలుసు అంటూ లేచింది. ఆవిడ జ్ఞాపక శక్తికి, ఓపిక్కి విస్తుపోతూ మీకెందుకమ్మా శ్రమ అని మాధవరావు వారించినా వినిపించుకోలేదావిడ. చూశావుగా అది వరస. ఒక్క క్షణం ఖాళీగా ఉండదు. అమ్మదే పెద్ద బెంగైపోయిందిరా మాధవ. నాన్న పోయాక ఆరోగ్యం బాగా దెబ్బతింది. 2 రోజులు లేస్తే 4 రోజులు పడక పెడుతుంది. అమ్మ పడుకుంటే నాకు పిచ్చెత్తినట్టుగా ఉంటుందనుకో. కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు. విశ్వనాథం విసుగులో తల్లి మీద అంతులేని అభిమానమే కనిపించింది. అమ్మా నాన్నల సంరక్షణలో నిశ్చింతగా ఎదగటం, ముదిమిలో వారిని తన సంరక్షణలో సేద తీర్చటం మనిషికి గొప్ప తృప్తినిస్తుంది. ఆ తృప్తి విశ్వనాథం మొహంలో ప్రస్ఫుటంగా కనిపించి అసూయగా అనిపించింది మాధవరావుకి. ఆ భాగ్యం తనకు దక్కలేదు. చిన్నప్పుడే చదువు పేరిట వారికి దూరంగా పెరిగాడు. తను ఎంబీఏ చేస్తూ అమెరికాలో ఉన్నప్పుడు వారిని పూర్తిగా పోగొట్టుకున్నాడు. జీవితంలో ఎన్ని విజయాలందుకున్నా ఆ లోటు ఏ మూల నుంచో తనను వెక్కిరిస్తూనే ఉంటుంది. అన్నట్టుగానే అరిటాకు నిండా ఆధరువులు నింపి భోజనానికి పిలిచింది యశోదమ్మ. చల్లటి నూతి నీళ్లతో కాళ్ళు కడుక్కొని వాల్చి ఉన్న పీట మీద పాత పద్ధతిలో బాసింపట్టు వేసి కూర్చున్నాడు. ముందున్న ఆకులో అన్నీ తనకిష్టమైనవే. తిని అన్నాళ్ళు కాదు కాదు ఎన్నేళ్ళయిందో. బ్లడ్ ప్రెషరు, షుగరు, పథ్యం, డైటింగు లాంటి అభ్యంతరాలన్నీ ఆ రోజుకి పక్కకి పెట్టేసి యశోదమ్మ పక్కనే కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తుండగా పదార్థాల మీదకి దాడి చేశాడు మాధవరావు. సహపంక్తినే ఉన్న విశ్వనాథం మటుకు ఏం తింటున్నాడో ఏమిటో అంతుపట్టడం లేదు. ఒళ్ళోనేమో మనవరాలు, వీపు మీద ఉప్పు బస్తా ఊగుతూ మనవడు. చేతికి తీసుకున్న ముద్ద నోటిదాకా రానీయటం లేదు వాళ్ళు. పులుసులో ముక్క పెట్టమని ఒకరు, పులిహోరలో జీడిపప్పు పెట్టమని ఒకరు మారం. అవన్నీ ఏరి ఏరి వాళ్ళకి మార్చి మార్చి తినిపించటంతోనే సరిపోతుంటే ఇంకెక్కడ తిండి? అయినా విసుగంటూ కనిపించదేం విశ్వనాథం మొహంలో. పైగా ఎంతో ఇష్టమైన పని చేస్తున్నట్టు చిరునవ్వు. అతి కమనీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని పదే పదే చూడబుద్దయింది మాధవరావుకి. ఆధునిక జీవితం సున్నితంగా మనసును ఆహ్లాదపరిచే ఇలాంటి ఆనందాలన్నింటినో తనకి మిస్ చేసింది. ఎవరూ చూడకుండా నిట్టూర్చాడు మాధవరావు. సాయంత్రం అలా తోటలకేసి వెళ్లారు. కొబ్బరి బొండాలు తెంపించి నీళ్లు తాగారు. రాత్రికి పడమటి వైపు గదిలో స్నేహితులిద్దరికీ పక్కలు పరిచింది శర్వాణి. డబుల్ కాట్ లేదు. డన్లప్ పరుపులు లేవు. ఏసీ అసలే లేదు. ఉన్న ఒక్క ఫ్యాను గర్రుమంటూ పెద్దగా శబ్దం చేస్తుంటే అది కూడా ఆపు చేయించాడు మాధవరావు. పారిజాతం పూలమించి సుగంధాలు మోసుకొచ్చి పడమటి వైపున్న కిటికీలోంచి విసిరి విసిరి రుబ్బుతోంది గాలి. సావిడి పక్క గదిలోంచి పసిపాప ఉంగా ఉంగా ఊకుళ్ళు ఉయ్యాల ఊపుతూ సన్నని స్వరంతో అమ్మమ్మ పాడే రామలాలి జోలపాట, సన్నగా సాంబ్రాణి వాసన. పక్క మీద వాలిన 10 నిమిషాల్లోనే విశ్వనాథం చెబుతున్న కబుర్లు వినిపించటం మానేశాయి మాధవరావుకి. మెలకువ వచ్చేసరికి కారు వచ్చేసింది మావయ్య చెబుతున్నాడు వంశీ. గంటలో తయారైపోయాడు. అతన్ని సాగనంపడానికి ఇంటిల్లిపాది కారు దగ్గరకు వచ్చారు. పేరు పేరున అందరితో వెళ్ళొస్తానని చెప్పాడు మాధవరావు. అరిసెలు, సున్నుండలు ప్యాక్ చేసి కారులో పెట్టింది శర్వాణి. అమ్మాయిని మా పిండి వంటని రుచి చూడమను నాయనా చెప్పింది యశోదమ్మ. నవ్వి కారెక్కాడు మాధవరావు. కారు కదిలింది.
తల బయటపెట్టి చెయ్యి ఊపుతూ వెళ్ళొస్తానురా విశ్వం అన్నాడు మాధవరావు. దగ్గుత్తికపడి మాట రాక తల ఊపాడు విశ్వనాథం. మాధవరావు కళ్ళ ముందు నుంచి మమతల కోవెలలాంటి ఆ ఇల్లు, మమకారాలు పంచటం తప్ప మరే డాంబికాలు ఎరగని ఆ కుటుంబం, ప్రశాంతమైన ఆ ఊరు మెల్లమెల్లగా జరుగుతూ కనుమరుగవుతున్నాయి. ప్రేమానురాగాలు పంచిపెట్టే నా అన్న వాళ్ళంతా చుట్టూరూ ఉంటే అష్టైశ్వర్యాలెందుకు? ఉన్నదానిలో తృప్తిగా ప్రశాంతంగా బతకటం కంటే సుఖమెక్కడుంది? వాటిని శాశ్వతంగా పొందగలిగిన విశ్వనాథం ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మాధవరావు. దూరమైపోతున్న కారును చూస్తూ. ఈ దుమ్ము ధూళి మోటుతనం అనాగరికం వీటన్నింటినీ వదిలించుకొని స్పాంజీ పరుపులు పట్టు తివాచీలు ఉన్న మేడల్లోకి, కంప్యూటర్లు నెట్టు ల్యాప్టాప్లు విమానయానాలు ఉన్న అద్భుత లోకంలోకి సాగిపోతున్న నా స్నేహితుడు మాధవరావు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు విశ్వనాథం. కథ సమాప్తం.